ప్రకాశం జిల్లా పొదిలిలోని ప్రొద్దులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చుట్టూ ఉద్రిక్తత నెలకొంది. దేవస్థానాన్ని పొదిలి మండల పరిధి నుంచి మర్రిపూడి మండల పరిధిలోకి మార్చినట్టుగా రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా పెద్ద ఆందోళనకు దారితీశాయి. అందరి కోరిక ఈ గుడిని మర్రిపూడి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లో కూడా పొదిల్లో ఉంది. ఈ మధ్య మన 8వ తారీఖు జీవో కూడా వచ్చింది. ఈ గుడి ప్రొద్దులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పూర్తిగా మర్రిపూడి గ్రామానికి చెందే విధంగా ఉత్తర్వులు కూడా తీసుకురావడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. ఈ వ్యాఖ్యలపై భక్తులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పొదిలిలో పార్టీలకు అతీతంగా నాయకులు, మేధావులు, ప్రముఖులు ఒక చోట చేరి ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రొద్దులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పొదిలి మండల పరిధిలోనే కొనసాగాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దేవస్థానం రక్షణ కోసం ప్రొద్దులగిరి దేవస్థానం పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి సమితిలో సభ్యులను నియమించి భవిష్యత్ చర్యలకు దిశానిర్దేశం చేశారు. దేవస్థానం పరిరక్షణ, శాంతి, భద్రత కోసం ఈ కమిటీ త్వరలోనే ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాలనే నిర్ణయానికి వచ్చింది. పొదిలి ప్రజల ఆధ్యాత్మిక ఆధారంగా నిలిచిన ప్రొద్దులగిరి దేవస్థానం ఏ మండల పరిధిలో కొనసాగాలి అన్న ప్రశ్న ఇప్పుడు మరింత వేడెక్కుతోంది. ఈ వివాదంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోందో అన్న ఆసక్తి ప్రజల్లో పెరుగుతోంది. మన పొదిలాపూరి పొదిలికొండను మరిపూడి కొండగా లేకపోతే మరిపూడికి సంబంధించిన దేవాలయంగా వారు జీవో తీసుకురావటం, మేము జీవో తీసుకొచ్చామని చెప్పేసి మంత్రి గారే స్వయానా ప్రకటన చేయటం కొంచెం అందరికీ కూడా విచారించదగ్గ విషయం ఈ విషయం. కానీ గత చరిత్ర చూసుకుంటే ఎక్కడా కూడా పొదిలికొండ కాకుండా మరిపూడి కొండని కానీ ఎక్కడ శాసనాల్లో కానీ లేకపోతే రికార్డు పరంగా కానీ ఎక్కడా లేదు. వెంకటగిరి రాజా గారి టైం నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా చరిత్ర అంతా కూడా పొదిలికి సంబంధించిన ఆస్తిగానే భావిస్తూ ఉన్నారు. మన చరిత్ర చెప్తుంది, ఈరోజు మనం చెప్పేది కాదు, లేకపోతే ఇంకొకరు చెప్పేది కాదు. అందువల్ల దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా, ముఖ్యంగా మన శాసనసభ్యుల వారు కందుల నారాయణ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక చొరవ చూపించి మనము ఇప్పుడు మీరు కొత్తగా జిల్లాని సాధిస్తూ ఉన్నారు, చాలా సంతోషం, మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఈ విషయంలో మీరు దీన్ని మనము కొత్త ఆస్తుల్ని సమీకరించుకునే సమయంలో ఉన్న ఆస్తిని కూడా మనం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు మేము విన్నవించుకునేది కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని ఈ జీవోని వెనక్కి తీసుకొని మళ్ళీ పునర విచారణ జరిపించి దీని మీద న్యాయం చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాము. బాల వీరాంజనేయులు గారు, మన మంత్రి గారు ఏవైతే ఉన్నారో మొన్న ఒక కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మర్రిపూడి కొండ కిందకి ఇప్పుడు ఈ మన నరసింహస్వామి టెంపుల్ వెళ్తుంది అని చెప్పి ఉన్నారు. ఇది మా పొదిలికి సంబంధించిన ప్రాంతము గిరి కాబట్టి మేము ఇందులో మాత్రం మా పాత్రని మేము మాకున్న ఈ స్థానాన్ని మాత్రము మన మంత్రి గారు చేయరని మేము అనుకుంటున్నాము. ఒకవేళ చేసి ఉంటే మాత్రం దాన్ని మేము మళ్ళీ మేమందరము కలిసికట్టుగా వస్తాము. మా విన్నపము ఇతిహాసపరంగా కానీ పురాణ పరంగా కానీ శాసనాల పరంగా కానీ ఇది మంచి పద్ధతి కాదు, మంచిది కాదు అని మేము కోరుకుంటూ ఇది మళ్ళీ మరొక్కసారి పునరాలోచించుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేమందరము మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాము. దీని విషయంలో మీకు పొదిలికొండ దేవస్థానమును మర్రిపూడి కొండ దేవస్థానంగా మార్చినందుకు పొదిలిలో ఉండేటువంటి భక్తుల యొక్క మనోభావాలు బాగా దెబ్బతిని ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అందరము కలిపి సామూహికంగా మన డోలా వీరాంజనేయ స్వామి వారు చేసిన కార్యక్రమము వారిని మళ్ళా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంత అనూహ్యమైనది కాదు. దీన్ని దయచేసి మీ మనసులోకి పూర్తిగా తీసుకొని వచ్చి మీకు చెప్పినటువంటి ఎవరో చెప్పబట్టి మీరు ఈ కార్యక్రమం చేశారు. స్వతహాగా మీకు ఇట్లాంటి మనస్తత్వం కాదు. మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచి మీకు ఇచ్చినటువంటి చనువిచ్చినటువంటి మన దామచర్ల సత్యాగారుల కాడైతేనేమి ప్రజలలో అయితేనేమి ప్రతి ఒక్కరి దగ్గర మీరు ఎంతో అభిమానాన్ని పొందారు. ఈ ఒక్క చిన్న కార్యక్రమం చేసినందువల్ల అందరి మనోభావాలలో మీరు బాగా ఒక
పెద్ద క్రిటిసైజ్ విమర్శలకు గురి అవుతున్నారు. కాబట్టి మీరు మరలా పునరాలోచించుకొని ఈ దేవాలయాన్ని పొదిలికొండ దేవాలయము, పృథులాపురి దేవాలయము, పృథులగిరి దేవాలయం కాబట్టి మీరు ఈ చరిత్రను మొత్తము పునరాలోచించుకొని దీన్ని మళ్ళా చేస్తారని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ఒక ఉద్యమంలాగా మాట్లాడుతూ నీ దగ్గర నుంచే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేము మామూలుగా మీతోటి విన్నవించుకుంటున్నాము. కాబట్టి దీన్ని పునరాలోచించుకోమని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ఈ పృథులాపురి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి కొండ, పొదిలికొండ అయితే ఏదైతే ఉందో దానిని పృథులాగిరి అని పిలిచేవారు. అంటే పృథులాపురి అంటే పురి అంటే పురము లేదా ఊరు లేదా పట్టణం. కాబట్టి పృథులాపురి అనేటువంటి ఊరికి దగ్గరలో పృథులాగిరి అనేటువంటి కొండ ఉన్నది. ఆ కొండపైన లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు గుడిని ఏర్పాటు చేసి కొన్ని వందల సంవత్సరాల నుంచి పొదిలికొండగా నామకరణ చెందినటువంటి ఈ పొదిలికొండని ఇటీవల గౌరవనీయులు సాంఘిక శాఖ సంక్షేమ మంత్రి గారైనటువంటి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఈ పొదిలికొండని మర్రిపూడి కొండగా మారుస్తున్నామని ఒక జీవో తీసుకొచ్చామని పేపర్ ద్వారా ఒక ప్రకటన రావడం జరిగింది. ఈ ప్రకటన వచ్చిన తర్వాత పొదిల్లో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు చాలా దెబ్బతినేటువంటి పరిస్థితికి వచ్చి ఎంతో చెప్పుకోలేని బాధతో విలవిల్లాడుతున్నారు. కాబట్టి ఈ పొదిలికొండ అనే దాన్ని మర్రిపూడిలో కాకుండా పొదిలిలోనే ఉంచే విధంగా ఏదైతే మంత్రి గారు జీవో తీసుకొచ్చారో ఆ జీవోని పునరాలోచించి ఆ జీవోని రద్దు చేసే విధంగా తోడ్పాటు చేసి పొదిలికి ఏదైతే తలమానికంగా చెప్పుకోదగ్గ విధంగా పొదిలికొండ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని యథావిధిగా మంత్రి గారు కొనసాగించి పొదిలి ప్రజలకు పొదిలి భక్తులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు పొదిలికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పొదిలికి సంబంధం లేదు, ఈ దేవస్థానం మర్రిపూడి కొండ మర్రిపూడికి సంబంధించిందని చెప్పి వ్యాఖ్యానించారు. సార్, పొదిలి, పృథులాపురి, పృథులగిరి అనుబంధం చాలా చారిత్రాత్మకమైనటువంటి శాసనాల ద్వారా కానీ చారిత్రకమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. విజయనగర సామ్రాజ్య రాజులు కానీ చాళుక్యులు కానీ తెలుగు రాయలు కానీ ఎంతోమంది వెంకటగిరి రాజా గారు కానీ వాళ్ళకి కూడా పృథులగిరికి ఈ యొక్క వాళ్ళ యొక్క మాన్యాలు కానీ వాళ్ళ యొక్క ఆస్తులు ఎన్ని కూడా దేవస్థానానికి ఇచ్చినటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నిర్మల మహేశ్వర స్వామికి నరసింహస్వామికి ఎంతో అనుబంధం ఉంది. పృథులాపురి ప్రజల యొక్క మనోభావాలు, ఆధ్యాత్మిక సంపద, అస్తిత్వాన్ని మీరు ఇబ్బందుల పాలు చేయకూడదు. పెద్దలు, పూజ్యులు, స్వర్గీయ దామచల్ల ఆంజనేయులు గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి జీవోలు తీసుకురాలేదు. మీరు కూడా పొదిలి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా మీరందరూ కూడా మళ్ళా పునరాలోచించి మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి పృథులాపురి ప్రజల తరపున కోరుకుంటున్నాను సార్.